గడిసింగపూర్ పరిగి మండల్. రాత్రి ఇక్కడ మా దగ్గర 1:30కు ఒక నారాయణ బాగా తాగి వచ్చి డబ్బాపై నుంచి ఎక్కించి మళ్ళీ తర్వాత ఇల్లు మీదకి ఎక్కింది. అది ఇది లారీ అనేది. లోపల 4 అనుకుంటుంది. అబ్బాయికి పైన ఇటుక పిల్ల పడ్డది. ఇంకా అదే రాయి పడితే అది చనిపోతుండే అనమాట. అయితే ఇంకోటి ఏమవుతుందంటే మేము రోడ్ వేసేటప్పుడే చెప్పినాం, ఇది మాది పెద్ద ఊరు, రోడ్ అవతల ఇతర ఇల్లు ఉన్నాయి, డివైడర్ వేయండి అని చెప్పినాం. అవతల పక్కకు తుంచిమెట్ల మైలారం వేసారు, కానీ మా గడిసింగపూర్లో వేయలేరు. ఇది మెయిన్ చౌరస్తా దగ్గర సీసీ కెమెరాలు లేవు, ఏమి లేవు. వారంలో 2-3 సార్లు కంపల్సరీ అవుతుంది ఇది యాక్సిడెంట్ అనేది. బైక్లోళ్ళు ఇక్కడ సిగ్నల్ లేదు సమంగా, బోర్డులు ఉన్నాక కూడా ఆలోచన లేకుండా అయిపోతుంది. డివైడర్ కావాలి, స్పీడ్ బ్రేకర్ కావాలి. మాకు మెయిన్ డివైడర్ అయితే ఇంత ఇబ్బంది లేకుంటుంది. జరిగినాయండి, మొన్న 3 చనిపోయారు. ఇలా బైకులు గుద్దుకొని చనిపోయారు. ప్లస్ ఒక చిన్న పిల్లగాడు, ఇంకో పెద్ద ఆయనకి ముంగల మా ఊరు అవుతాను పక్కకే లారీ అయినా గుద్దుకొని ఆ పిల్లలు కూడా చనిపోయారు. డివైడర్ అయితే కంపల్సరీ కావాలి మాకు. అప్పుడు రోడ్ పెద్ద. ఇంకోటి ఏవి రోడ్ మాది, వెహికల్స్ కూడా చాలా పోతాయి. నిమిషంకు అసలు 1 నిమిషం కూడా ఇట్లా గ్యాప్ ఉండదు. అది సమస్య. హైదరాబాద్ బిజాపూర్ హైవే కాబట్టి చాలా వెహికల్స్ ఇళ్ళలో పోతాయి. కాబట్టి మీరు దయచేసి ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలని చెప్పి, మా ఊరిని పట్టించుకోవాలని చెప్పి చెప్తున్నాను.